ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తుతం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమని సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుమని తమ పొరుగు వారికి గాను తమ సహోదరులకి గాను ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపమును ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపమును ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో, సొలొమోను నా కుమారుడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయం పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినములు వెలుగు ఒక దినము ప్రకాశించినట్లు ఉండును. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమే సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీరే మా పాపములంటే మా గాయములన్నింటినీ తీసివేసి వాడు దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాన్ని జరిగించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.